గుడ్ ఈవినింగ్ వీకే. మంత్రిత్వ శాఖలకు సంబంధించి ఎందుకు లేట్ అవుతోంది? 24 గంటలు అన్నారు, లేట్ అయింది. మరి ఏమైనా లీక్ ఉందా? ఖచ్చితంగా ఇంకా ప్రధాని నివాసంలో కేబినెట్ సమావేశం అయితే కొనసాగుతుంది. ఆ కేబినెట్ సమావేశం తర్వాత ఈ యొక్క మంత్రిత్వ శాఖలకు సంబంధించినటువంటి గెజిట్ నోటిఫికేషన్ రాష్ట్రపతి భవన్ విడుదల చేసే అవకాశం ఉంది అనేది మనకి అందుతున్నటువంటి సమాచారం. అయితే ఇప్పుడు వరకు విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం కొద్దిగా అంటే లీక్ చేస్తున్నటువంటి సమాచారం ప్రకారం అయితే క్యాబినెట్ ఆఫ్ కంటిన్యూటీ అంటే గతంలో ఉన్న క్యాబినెట్ మెంబర్సే యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళు ఆయా శాఖల్లోనే కంటిన్యూ అవుతారు. 1-2 మేజర్ మార్పులు తప్పితే పెద్దగా ఏమి ఉండకపోవచ్చు అన్నది ఇప్పుడు మనకు అందుతున్నట్టు సమాచారం. అయితే ఈ సమావేశంలో ప్రధాని మోదీ వాళ్ళకి చెప్పినటువంటి పని ఏంటంటే మీరు మీ పని కొనసాగించండి అని ఈ యొక్క మంత్రులందరితో కూడా చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది. అంటే మీ పనులు మీరు కొనసాగించండి అంటే క్యాబినెట్ ఆఫ్ కంటిన్యూటీ అనేది మనకి అర్థమవుతుంది. అందుకే అందులో భాగంగా ఇప్పుడు వస్తున్నటువంటి అంటే మనోహర్ లాల్ ఖట్టర్ కొత్తగా వచ్చారు. ఆయనకి గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖతో పాటు విద్యుత్ శాఖ మంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్ను హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు కేటాయించినట్టుగా మనకి ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం. తర్వాత గృహ నిర్మాణ శాఖలో సహాయ మంత్రిగా తోకన్ సాహుని నియమించబోతున్నట్టుగా వస్తుంది. విద్యుత్ శాఖ సహాయ మంత్రిగా శ్రీపాద యశో నాయక్. వీళ్ళిద్దరిని కూడా అంటే ఒక శాఖకు సంబంధించి ఈ యొక్క ఒక క్యాబినెట్ అదేవిధంగా 2 MOSలని ఈ యొక్క అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీకి కేటాయించినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా అమిత్ షా రిటైన్స్ హోమ్ మినిస్ట్రీని అమిత్ షా ఉండబోతున్నారు. రాజ్నాథ్ సింగ్ డిఫెన్స్ మినిస్టర్గానే కొనసాగబోతున్నారు. నితిన్ గడ్కరీ కూడా రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీలోనే కొనసాగబోతున్నారు. తర్వాత నిర్మలా సీతారామన్ కూడా ఫైనాన్స్లోనే కొనసాగబోతున్నట్లుగా మనకు అందుతున్నట్టు సమాచారం. అయితే అనురాగ్ ఠాగూర్ ఎవరైతే హిమాచల్ ప్రదేశ్లో గెలిచినటువంటి అనురాగ్ ఠాగూర్ INB మినిస్టర్ ఉన్నారు, అనురాగ్ ఠాగూర్కి ఈసారి క్యాబినెట్లో పదవి దక్కలేదు. ఆయన స్థానంలో రైల్వే మినిస్టర్గా ఉన్నటువంటి అశ్విని వైష్ణవ్కి సమాచార ప్రసారాల శాఖ మంత్రిత్వ బాధ్యతలను అప్పచెప్పినట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. అదేవిధంగా జితిన్ రామ్ మాంఝీ MSMEకి ఇచ్చారు. ఈ జితిన్ రామ్ మాంఝీకే గతంలో మనం చూసుకుంటే ఏదైతే MSME నారాయణ రాణేకి కేటాయించారు గత క్యాబినెట్లో మహారాష్ట్ర నుంచి, అప్పుడు ఆ నారాయణ రాణేకి ఇప్పుడు ఆయన క్యాబినెట్లో లేరు. ఆయన నారాయణ రాణేకి ఇచ్చినటువంటి శాఖను మా ఏదైతే బీహార్ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అతనికి అప్డేట్ ఉందా? అయితే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మొదట్లో ఏదైతే అర్బన్ డెవలప్మెంట్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఈ రెండింటిలో ఒకటి కావాలని అడిగినట్లుగా చంద్రబాబు నాయుడు తెలుస్తుంది. అయితే ఇప్పుడు అర్బన్ డెవలప్మెంట్ అయితే ఆల్రెడీ మనోహర్ లాల్ ఖట్టర్కి కేటాయించినట్లుగా వార్తలు వస్తున్నాయి కాబట్టి ఇంకా రూరల్ డెవలప్మెంట్ అనేది పెండింగ్లోనే ఉంది. సో రూరల్ డెవలప్మెంట్ గిరిరాజ్ సింగ్ గతంలో 2.0లో గిరిరాజ్ సింగ్కి కేటాయించారు. ఆయన గిరిరాజ్ సింగ్ అయితే కొనసాగుతున్నారు కాబట్టి గిరిరాజ్ సింగ్ బ్రేకింగ్స్ వస్తున్నాయి, కృష్ణ బ్రేకింగ్స్ వస్తున్నాయి. అమిత్ షాకి హోం అలాగే కేంద్ర మంత్రుల శాఖల కేటాయింపులని బ్రేకింగ్ వస్తుంది. ఒకసారి మీరు ఉండండి. అమిత్ షా హోం, రాజ్నాథ్ సింగ్ రక్షణ బ్రేకింగ్సే. ఓకే, అది మనం ఇప్పుడు ఇచ్చినటువంటి ఇదే నేను ఇప్పుడు చదువుతున్నటువంటివి కూడా అవే వీకే. ఇప్పుడు ఇవన్నీ కూడా లీక్లు అనే చెప్పొచ్చు, అఫీషియల్ గా కాదు. చెప్తున్నారు అవే. అయితే ఇంకా గెజిట్ నోటిఫికేషన్ అయితే ఇంకా రాలేదు. ఇవి మాత్రం లీకులు. రామ్మోహన్ నాయుడుకి పౌర విమానయాన అని అంటున్నారు. మీరు ఇచ్చిందే రామ్మోహన్ నాయుడుకి పౌర విమానయాన అని ఇస్తున్నారు. మరి పెంబసాని చంద్రశేఖర్ గుంటూరు ఎంపీ అండ్ శ్రీనివాస్ వర్మ నరసాపురం ఎంపీ, కిషన్ రెడ్డి తెలంగాణ నుంచి అండ్ సంజయ్ తెలంగాణ నుంచి, ఈ 5గురికి సంబంధించిన సమాచారం ఉందా? ఇంకా ప్రస్తుతానికైతే ఇప్పుడు వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం MSME శాఖ జితిన్ రామ్ మాంఝీ, సహాయ శాఖ మంత్రిగా శోభా కర్లందాంజేకి ఇచ్చారు. వ్యవసాయ శాఖ మాత్రం శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, అదేవిధంగా రైతుల సంక్షేమం, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ కూడా శివరాజ్ సింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో గ్రామీణాభివృద్ధి శాఖ కూడా పోయింది అంటే రూరల్ డెవలప్మెంట్ ఇంకా మనకి పెద్ద శాఖలు దక్కే అవకాశం లేనట్టుగానే తెలుస్తుంది. జలశక్తి శాఖ కూడా సిఆర్ పాటిల్కే ఇచ్చారు. సో మేజర్ పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా బీజేపీయే ఉంచుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏదో అప్రాధాన్యమైనటువంటి శాఖల్ని
తెలుగు రాష్ట్రాలకి కేటాయించే అవకాశం ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. అప్రధానమైనటువంటి శాఖలు మేజర్గా ఎంఈఏ విదేశాంగ శాఖ జయశంకర్, రక్షణ శాఖ రాజ్నాథ్ సింగ్, హోంశాఖ అమిత్ షా, ఆర్థిక శాఖ నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ రోడ్లు రహదారులు, అదేవిధంగా హెచ్ఐడి ధర్మేంద్ర ప్రధాన్, రైల్వే అండ్ ఐటీ ఇది మాత్రం అశ్విని వైష్ణవ్ రైల్వేస్కి బదులుగా ఈ యొక్క సమాచార ప్రసారాల శాఖ మంత్రిగా ఆయనకు బాధ్యతలు అప్పచెప్తున్నట్టుగా తెలుస్తుంది. మరి రైల్వే శాఖను ఎవరికి ఇస్తారు? రైల్వే శాఖ బహుశా ఈ యొక్క రామ్మోహన్ నాయుడికి కేటాయిస్తారన్న వార్తలు కూడా వచ్చాయి. బహుశా మరి దానికోసం ఏమైనా రైల్వే శాఖను అశ్విని వైష్ణవ్కి బదులుగా రామ్మోహన్ నాయుడికి విమానాల నుంచి రైలుకి వచ్చేసింది ఒక్కసారి. లీకులు గమ్మత్తుగా ఉంటాయే, ఇప్పుడు దాకా గాలిలో ఎగిరిన విమానం ఒక్కసారిగా భూమి మీద రైలులాగా మారిపోయింది. ఇప్పటి వరకు కూడా ఇప్పుడిప్పుడే అంటే ఇంకా సివిల్ ఏవియేషన్ అయితే జ్యోతిరాదిత్య సింధియా 2.0లో ఉన్నారు సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా. ఆయన అదే కంటిన్యూ చేస్తే మరి రైల్వేకి ఇది వచ్చే అవకాశం ఉంది. రైట్, మనం ఒక పని చేద్దాము. అసలు ఈ క్యాబినెట్ల వల్ల ఒరిగే అంటే తప్పకుండా ఉండాలి. క్యాబినెట్ అన్నాక దేశానికి రాష్ట్రాలకి లేకుండా ఎలా, కానీ క్యాబినెట్లో ఉండడం వల్ల ఏం చేయొచ్చు అనేది మేము చర్చిస్తాము. ఈలోపు మీకు మళ్ళీ పర్ఫెక్ట్గా ఇవి గెజెట్ కానీ లేదా అధికారిక ప్రకటన కానీ వస్తే మళ్ళీ మిమ్మల్ని లైవ్లోకి తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఇక మనం చర్చలో పాల్గొంటున్నారు సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ పూలా గారు, అలాగే సీనియర్ జర్నలిస్టు రాజకీయ ఆర్థిక